నా సహోదరులారా, మహిమా స్వరూపే మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటంగా ఎవరైనా విశ్వాస సంబంధం విషయంలో మొహమాటంగా విశ్వాసము మొహమాటంగా ఉండదు. ఎలాగనగా బంగారం గురి పెట్టుకుని పరిశోధనలు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరానికి వచ్చినప్పుడు మురికిపాట్లు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినారు. మీరు ప్రస్తుత వస్త్రాలు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం మీద కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రుడితో నీవు ఇక్కడ నిలువము లేక అక్కడ నా పాదము పీఠము నాకు దిగువన కూర్చుండమని చెప్పినారు. మీ మనస్సులో భేదాలు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారందరూ కారా? అంటే సంఘంలో ధనిక పేద అనే భేదం ఉండదు. ధనవంతుడు అనే దరిద్రుడి భేదం క్రీస్తునందు ఉండకూడదు. ఎందుకంటే ఇద్దరికి వాగ్దానం నిత్య జీవమే. ఎవరు ఎక్కువగా దేవునికి, ఎవరు ఎక్కువగా అన్నిటి యూదులు క్రీస్తునందు సమానమే. క్రీస్తునందు ఎవరు ఎక్కువ, క్రీస్తునందు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఎవరు లేదు. క్రీస్తునందు అందరినీ సమాన వారసులుగా ఏర్పాటు చేస్తుంది. అందువల్ల సాని సంఘంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒక మీటింగ్ పెట్టారంట. ధనవంతులందరికీ గ్లాసుల్లో టీ ఇచ్చారంట. సైకిల్ వేసుకొచ్చిన వాళ్ళకి, బండి వేసుకొచ్చిన వాళ్ళకి తక్కువ ప్లాస్టిక్ గ్లాసులు వేసారంట. టీ ఏముంది అక్కడ? దాకిడు ఉన్నావు ఆయన దేవుడి పైన. మన అందరం ఎవరిని వస్తున్నాం, మనకు ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుంటే ఆగుతుంది, ఆయనకి ఏమవుతుంది? అలాగా గౌరవించవచ్చేమో కానీ అర్థమైనా అర్థం లేదు. పరిస్థితులను బట్టి భోజనం పాడేమో నిలబడి తిరగలదు. దాంట్లోనూ ఆయన అలా వృద్ధాప్యాన్ని బట్టి గౌరవించవచ్చేమో కానీ ధనాన్ని బట్టి గౌరవించేవాడు ఎవరైనా సరే భేదాభిప్రాయం చేస్తున్నాడని అర్థం. నీ వ్యక్తిగతంగా నువ్వు ధనవంతుని గౌరవించాలనుకుంటే నీ ఇంట్లో గౌరవించుకో. బిర్యానీ పెట్టు, అర్థమైందా? సింహాసనం వేసి కూర్చోబెట్టు, దండలు వేసుకో, ఏవైనా వేసుకో. ప్రభు యొక్క సంఘములో క్రీస్తునందు అందరూ సమానమే. లోకంలో వాళ్ళంటే భేదవాడు చూస్తారు, ధనవంతులుగా చూస్తారు. క్రీస్తునందు కూడా భేదం ఉందంటే కనుక మీరు దురాలోచనతో విమర్శన చేసే వాళ్ళందరూ కారా అన్నాడు. కాబట్టి దురాలోచనతో విమర్శ అంటే తీర్పు తీర్చే వాళ్ళు ఎవరైనా దురాలోచనతో అంటే ఎవరంటే ధన దరిద్రత అనే భేదం కలిగినట్టు వాడు. అందువల్ల స్థానిక సంఘాల్లో ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పేది వ్యక్తిగతమైన జీవితం, అవునా? ఇప్పుడు సంఘమంత్రికి సంబంధించిన విషయం ఇది. సంఘమంత్రికి సంబంధించిన విషయం 2వ అధ్యాయంలో చెప్తున్నాను. అందరి కోసం చెప్పు. అందరి కోసం చెప్తున్నాను. సంఘంలో ధన దరిద్రత అనే భేదం ఉండకూడదు. 5, నా ప్రియ సహోదరులను ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉన్నట్టు దేవుడు ఏర్పరచుకోలేదు. క్రీస్తునందు దీనుని దేవుడు ఎంత హెచ్చించాడు, అవునా? హెచ్చించాడా లేదా? మరి హెచ్చించినప్పుడు ఎందుకు దరిద్రులుగా ఎందుకు లోక సంబంధమైన దరిద్రతను బట్టి ఎందుకు తక్కువగా చూస్తున్నాం? దేవుడేమో క్రీస్తునందు విశ్వాసమందు భాగ్యవంతుడిగా చూస్తుంటే, విశ్వాసమందు క్రీస్తునందు దేవుడు భాగ్యవంతుడిగా చూస్తుంటే లోక సంబంధమైన భాగ్యాన్ని బట్టి ఎందుకు పక్షపాతం చూపిస్తున్నాం? ఆత్మ సంబంధమైన భాగ్యంతో చూస్తే ఇద్దరు సమానమే. అలాంటి దృష్టితో చూడాలని సందేశం తెలియజేస్తున్నాం. అలాంటి దృష్టితో చూడాలని దేవుడు తెలియజేస్తున్నాం.
ధనవంతుడిని నువ్వు దరిద్రుడి కంటే ఎక్కువ చూస్తున్నావా? నీకేం చేయాలో తెలుసా ఆలోచనలు. అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు అక్కడ క్రైస్తవులు. అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు. ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతారు. ధనవంతులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే కఠినంగా మీ మీద అధికారం చూపుతారు. మిమ్మల్ని న్యాయసభలు తీర్చుకుంటున్న వారు మీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించేవారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన యాజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగా ప్రవర్తించేవారు. అదేంటి ధర్మశాస్త్రం చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్రం ఎదుగునోరు కాబట్టి ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కేంద్ర చెప్తాడు ఆ విషయాన్ని. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపం చేయమని అవుతారు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలంటి విషయంలో అపరాధేను. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పారు కనుక నువ్వు వ్యభిచరించకపోయినా నరహత్య చేసిన ఎలా ధర్మశాస్త్ర విషయంలో అపరాధం అవుతుంది. అయితే కొంచెం 12వ వచనం చూడండి జాగ్రత్తగా. స్వాతంత్రం ఇచ్చు నియమం 25లో చెప్పాడు కదా. స్వాతంత్రం ఇచ్చు అదే కొత్త నిబంధన. గత 5 చెప్పాడు కదా. క్రీస్తు స్వాతంత్రం మనకు అనుగ్రహించబడిందని. అలాగే స్వాతంత్రం ఇచ్చు నియమం చెప్పిన తీర్పు పొందబోవాలని తగినట్టుగా మాట్లాడండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం కూడా మీ పొరుగుని ప్రేమించమని చెప్తుంది కదా. ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ నెరవేర్చకపోతే అపరాధి కదా. మరి నువ్వు స్వాతంత్రం ఇచ్చి నియమం చెప్పిన తీర్పు పొందబోవాలని తగినట్టుగా మాట్లాడండి అంటే క్రొత్త నిబంధన తగినట్టుగా మాట్లాడండి. అలాగనే ప్రవర్తించండి. అదైనా స్వాతంత్రం ఇచ్చి నియమం చెప్పినే తగినట్టు మాట్లాడండి, అలాగనే ప్రవర్తించండి అంటే కొత్త నిబంధన ప్రకారంగానే ప్రవర్తించండి. ధర్మశాస్త్రం ఎందుకు జ్ఞాపకం చేశాడు? ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మీకు తెలుసు కదా, అందుకు జ్ఞాపకం చేశాడు. అందుకే ధర్మశాస్త్రం ఆచరించమని కాదు. ధర్మశాస్త్రం కంటే కొత్త నిబంధన గొప్పది. కనికరం చూపిన వాడు కనికరం లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించిన అతిశయపడు. కనికరము తీర్పును మించి అతిశయపడు. కాబట్టి కనికరం చూపిన వాడు కనికరం లేని తీర్పు పొందును. కాబట్టి కనికరము తీర్పును మించి అతిశయపడు. అర్థమైందా? అంటే అర్థమేంటి? కనికరం కలిగినవాడు కనికరంగా తీర్పు తెచ్చుకుంటాడు, కనికరం లేనివాడు కనికరం లేనివాడుగా తీర్పు పొందుతాడు. కాబట్టి కనికరము చూపిన వాడు అన్నమాట. అంటే ఏమి ఉండాలన్నమాట? కనికరం ఉండాలి వద్దా? గాలి ఉండాలి. 2 అధ్యాయం 1-13 వరకు ఏం చెప్పుకొచ్చారు? సహోదరుని సమానంగా ప్రేమించాలి. భేదం లేకుండా, ధన దరిద్రతని భేదం లేకుండా సహోదరుని చూడండి. కాబట్టి 1 అధ్యాయం 25లో స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియములు తేడా చూసిన ఎక్కడిగా ఉన్నవాడు ఎవడో వాడు విని మర్చివాడు ఆ క్రియలు చేయవాడు ఏమి తన క్రియలు ధన్యుడు. క్రియలు చేయవాడే ఏంటి అన్నమాట. ఏం చేయాలంటే కొత్త నిబంధనల ప్రకారంగా తను ధన్యుడు అవ్వాలంటే తన క్రియలు చేసేవాడే ఉండాలన్నమాట. అంటే క్రీస్తునందు ఉన్న వాళ్ళకి ఏముండాలన్నమాట? క్రియలు ఉండాలి. అంటే విశ్వాసానికి క్రియలు ఉండాలన్నమాట. దేవుని విశ్వసిస్తున్నాడు, ప్రభునందు విశ్వసించాడు కాబట్టి ఆ విశ్వాసానికి క్రియలు ఉండాలి. క్రియ లేని విశ్వాసం
మృతమని 14 నుంచి 26 వరకు చెప్పవచ్చు. క్రియలు ఉండాలి విశ్వాసానికి. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం అనేది పనికిరాంది. విశ్వాసం, దేవుని యందు ఉన్న విశ్వాసానికి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం పనికిరాంది. ఆ విశ్వాసం ఏమైందంటే పనికిరాంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పినాడు, ఏం ప్రయోజనం? క్రియలు లేనప్పుడు విశ్వాసం ఉందంటే ఏం ప్రయోజనం? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసం రక్షించదా? రక్షించదు. ఇది బాప్తిజం గురించి మాట్లాడేది కాదు, నిత్యత్వానికి సంబంధించిన విషయం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనా శరీరానికి కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళి చలి కాసుకోండి తృప్తి పొందని చెప్పిన ఏం ప్రయోజనం? విశ్వాసం కలిగిన నీవు నీ సహోదరుడు యొక్క లేమిలో ఉన్నప్పుడు మాటలు మాత్రమే చెప్పి క్రియలు చేయకపోతే ఏంటి ప్రయోజనం? 3:17 కదా. ఆనాటికి భోజనం వాడి పట్ల కనికరం చూపనేందుకు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? 3:17 వచ్చినారు కదా. కాబట్టి ఎవరైనా శరీరానికి కావాల్సిన వాటిని వీయక సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, తృప్తి పొందని చెప్పిన ఏం ప్రయోజనం? అదైనా అనారోగ్యంగా ఉందా, మందులు వేసుకున్నావా, వేసుకో మరి అంటే వెళ్ళిపోతే ఏంటి? మందులకు డబ్బులు ఉన్నాయా లేదా అడగాలి, అవునా కదా? డబ్బులు ఉన్నాయా లేవు, వడ్డిచ్చేయాలా? వస్త్రాలు లేవా? సరే మరి ఏం చేస్తా? గోసు పెట్టుకుని బతుకు. ఏం చేయాలా? 2 ఉంటే 1 ఇచ్చేయాలా, అవునా కదా? అదనమాట. కాబట్టి చలి కాసుకో తప్పుడు కప్పుకొని మాటలు మాట్లాడకూడదు. లోకం చెప్తుందా? కానీ క్రైస్తవుడైన వాడు చూసిన వెంటనే తన అవసరత ఎదిగి సహాయం చేసేవాడే ఉన్నాడు. అలా అలవాటు చేసుకోవాలి. అలాగే విశ్వాసం క్రియలు లేనిది అయితే అది ప్రయోజనం లేనిదే ఉంటుంది, వాటిదే మృతం అవుతుంది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనపడుతుందని చెప్పను. దేవుడు అప్పుడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దయ్యాలను నమ్ముతుంది, అర్థమైందా? నేను విశ్వాసం కలిగిన వాడిని చెప్తున్నాడంట. దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి. వాళ్ళకి నీకేం తేడా? దయ్యాలు దేవుడు నమ్మి అడుగుతున్నాయంట. దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆచరించలేదు. ఏం ప్రయోజనం? దయ్యాలు మంచి పనులు చేయవు కదా, చేస్తాయా? దేవుడు నమ్ముతున్నాయి కానీ మంచి పనులు చేయవు. కానీ దేవుని మీద విశ్వాసం ఉన్న మనము క్రియలు చేయాలి. అలాగ నమ్ముడు మంచిదే, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసం నిష్ఫలమైందని తెలుసుకొని కోరుచున్నావా? తెలుసుకోవాలనుకున్నావా? క్రియలు లేకపోతే విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకోవాలనుకున్నావా? తెలుసుకో. మన పితరుడైన అబ్రహాము అనే మాట వాడా వాళ్ళదా? యూదులను క్రైస్తవులు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? అది ఆదికాండం 15వ అధ్యాయంలో కదా, 6వ వచనంలో కదా ఆయన దేవుడు అబ్రహాము దేవుడు నమ్మిను, అది అతనికి నీతిగా అంటే అది ఎప్పుడు క్రియలు లేనప్పుడు. ఒక విశ్వాసిని దేవుడు ఎప్పుడు నీతిమంతుడు అంటాడు అనమాట. క్రియలు లేకుండా దేవుని యందు విశ్వాసం నుంచి ఉన్నప్పుడు నీతిమంతుడు అంటాడు. మళ్ళా తర్వాత కూడా తన క్రియలు అంటే తన నీతిమంతుడని దేవుడు అన్న తర్వాత ఆయన దేవుని పట్ల మంచి పనులు చేసి దేవుడికి అనుకూలమైన మంచి పనులు చేసినప్పుడు అతను కూడా క్రియల వల్ల నీతిమంతుడని తీర్చబడ్డాడు అన్నాడు. బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిందని అంటే దేవుని విశ్వాసం ఉంచాడు,
దేవుడు ఏది అడిగితే అది ఇచ్చాడు. అవునా? తన కుమారుని అడిగాడు, ఇచ్చేసాడు, ఇవ్వలేదా? అంటే క్రియ రూపంలో చూశాడు. కాబట్టి దేవుని నమ్మాడు, నీతిమంతుడు అన్నాడు. దేవుడు ఏం అడిగాడో అది క్రియ రూపంలో చేశాడు. అప్పుడు కూడా నీతిమంతుడని ఆయన చెప్పబడ్డాడు. కాబట్టి విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసింది. నీవు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైన గ్రహిస్తున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మినది అతను నీతిగా ఎంచబడింది, అది లేక నెరవేర్చబడింది. ఎప్పుడు 15:6. అవునా? మరియు దేవుని స్నేహితుడిగా అతను పేరు కలిగింది. మనుషుడు విశ్వాసం మూలన మాత్రం కాదు, క్రియల మూలన నీతిమంతులని ఎంచబడినని మీరు దీని వల్ల గ్రహించితిరి. దీనివల్ల క్రియలు చేయడం, దేవుడు ఏమడితే దేవుడు ఏం చేయమంటే అది చేయడం ద్వారా కూడా క్రియల వల్ల కూడా ఏమయ్యాడు? నీతిమంతులని గ్రహిస్తున్నారు కదా. ఇప్పుడు మరొక ఉదాహరణ, క్రియల వల్ల నీతిమంతులని ఎంచబడిన మరొక ఉదాహరణ. అటువల్ల రాహాబు అనే వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గాన్ని వారిని వెలుపలకు పంపివేసినప్పుడు ఆల్రెడీ ఆవిడ ముందే దేవుడు ఇశ్రాయేలు దేవుడే నమ్మి ఉంది ఆల్రెడీ. అవునా? ఇశ్రాయేలు దేవుడు నమ్మి ఆ విషయం చెప్పింది అంతే వాళ్ళతోటి. యోషువ గ్రంథం 2:10 కదా, ఆ విషయం చెప్పింది. మీ ఇశ్రాయేలు దేవుడే దేవుడు, మీ దేవుడే దేవుడు, ఆకాశం భూమి మీద దేవుడు, మీ దేవుడే దేవుడు అందంతే. అంటే ఆల్రెడీ ఎప్పుడో విని విశ్వసించింది ఆమె. అవునా? ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. మరలా ఎలా నీతిమంతురా? ఎలాగా? మళ్ళా క్రియల వల్ల కూడా నీతిమంతురాలు అయింది. ఎలాగా? దోతలు వచ్చినప్పుడు చేర్చుకుని వేరొక మార్గాన్ని వాళ్ళు వెలుగులు పంపేసినప్పుడు క్రియలు మూలముగా నీతిమంతురాలు ఎంచబడింది కదా. క్రియల మూలంగా నీతిమంతురాలు ఎంచబడింది కదా. సరే, 2 ఉదాహరణలు. అలాగే మనం బాప్తిసం పొందినప్పుడు దేవుడు ఉన్నాడంటే యేసు దేవుని కుమారుడిని విశ్వసించి బాప్తిసం పొందుతున్నాం. అప్పుడు మనం చేసిన మంచి పనిని బట్టి కాకుండా దేవుడు క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులు అంటున్నాడు, అంటే నిర్దోషులు అంటున్నాడు. అవునా కాదా? మనం మళ్ళీ ఏం చేయాలి? మనం దేవుని నిజంగా విశ్వసించిన వాళ్ళు అయితే ఇప్పుడు ఆరాధనకు వచ్చి దేవుని ఆరాధిస్తూ ఆయన చెప్పిన పనులు మనం చేస్తాం. అప్పుడు క్రియల వల్ల కూడా మనం ఏమై ఉంటాం అన్నమాట? నీతిమంతులమై. క్రియలు లేకపోతే మన దేవుణ్ణి ఉన్నాడని నమ్మిన విశ్వాసం వ్యర్థం. అందువల్ల విశ్వాసానికి క్రియలు ఉంటేనే అది పరిపూర్ణం అన్నమాట. కాదు క్రియల మూలం నీతిమంతులు ఎంచుకుంటారు కదా. ప్రాణం లేని శరీరం ఎలాగ మృగమో, ప్రాణం లేని శరీరం ఎలాగ మృగమో. ప్రాణం లేదు, శరీరం లేని ప్రయోజనం ఉన్నాయి, చచ్చిపోయినట్టు. అలాగే క్రియ లేని విశ్వాసము మృగము అన్నాడు. కాబట్టి 2:14 నుంచి ఏం చెప్పాడంటే, విశ్వాసానికి, దేవుని యందు విశ్వాసానికి మంచి పనులు అనేవి ఉండాలన్నమాట. దేవుని యందు విశ్వాసానికి ఏముండాలి? మంచి పనులు అనేవి ఉండాలని చెప్పాడు. దేవుడున్నాడని నమ్మి బాప్తిసం పొందాం, మంచిదే, నిర్దోషం అయ్యాము. మరి దేవుడు చెప్పిన మంచి పనులండి ఎక్స్పెక్ట్ 2:10 ప్రకారంగా ముందుగా సిద్ధపరిచిన సత్యం చేయడిగే నూతన సృష్టి చేశాడు అన్నాడు కదా. కాబట్టి సత్క్రియలు చేయాలన్నప్పుడు మనం దేవుని విశ్వాసం నుంచి, ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాక మన విశ్వాసానికి మంచి పనులు లేకపోతే ప్రయోజనం లేదు అని 2వ అధ్యాయంలో చెప్పేశాడు, ఖచ్చితంగా మాట్లాడాడు. మూడో అధ్యాయం, నా సహోదరులారా బాధకులమైన ఉపదేశం ఉంది. అక్కడ గ్రీకులో ఉపదేశకులు అనే మాట. నా సహోదరులారా ఉపదేశకులైన మనం మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీరు అనేకులు ఉపదేశకులు కాకుండా. 3వ అధ్యాయం ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? మొదటి అధ్యాయము వ్యక్తిగతమైన జీవితంలో వచ్చే శోధనలు సహించేది.
అదే శోధన సహించేవాడు ధన్యుడు. అవునా? దురాశ చేత ఎరవబడి మనుషులు పాపం చేస్తున్నారు దురాశ చేత. అందువల్ల మనము దేవుడి దగ్గర నుంచి దేవుడు ఎప్పుడు శోధించడు, దేవుడు మన ప్రథమ ఫలం ఉంచాడు కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించమని చెప్పాడు 1వ అధ్యాయంలో. అవునా? 2వ అధ్యాయంలో వేల ప్రయాణ ధన దరిద్రత అనే వేదం లేకుండా ఉండండి, కనికరం చూపించండి. 14 నుంచి 26లో మనం దేవుని యందు ఉన్న విశ్వాసానికి కేవలం క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఏంటి? క్రియలు ఆనాటికి భోజనమైనటువంటి భోజనము, వస్త్రాలు అయినటువంటి వస్త్రాలు, అర్థమైందండి. అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అది మన మతేసు వార్త మనందరూ తెలిసిన విషయం. అది 25వ అధ్యాయం కదా. ఉపయోగించు ఆస్వాదించబడిన వాళ్ళందరూ పిలిచేయమన్నాడు. నాకు ఆశ్రయించినప్పుడు అన్నాడు దిగంబరణ అంటే మాట్లాడించాడు. అప్పుడు లేవు కదండి, 2,000 సంవత్సరాల క్రితం ఇవి ఉన్నాయా? 2,000 సంవత్సరాల క్రితము ఎంత అనాగరికంగా బ్రతికేవారో ఆలోచన చేయండి. ఎంత అనాగరికంగా, అన్ని చోట్ల కూడా అనాగరికం. ఎందుకంటే వైద్యాలు ఉచితమైనవి లేవు. అనారోగ్యం వస్తే చచ్చిపోవడం అంతే. ఏదో ఆకులు ఈ తినడం తప్ప ఏం లేదు. అవునా? అందువల్ల అంత దరిద్రత అనుభవించిన ప్రజల్లో ప్రభు యొక్క సంఘం ఏం చేయాలంటే, ఎవరైతే దరిద్రుడిగా ఉన్నాడో, ఎవరైతే బట్టలు లేకున్నాడో, లేకపోతే ఎవరైతే వస్త్రధారణ సరిగా లేకుండా ఉన్నాడో, ఎవరైతే భోజనం లేకున్నాడో, ఎవరైతే అనారోగ్యస్తుడై వైద్య సంబంధమైన లేకున్నాడో వారి పట్ల దాని గురించి చూపించమన్నాడు. అవి క్రియలు అన్నాడు. క్రియలు అంటే మనం ఏదో కొండల మీదకి వెళ్ళిపోయి రాళ్ళు ఎత్తుకు రావడం కాదు. అవునా? అది కష్టం అందరికి. కనబడుతున్న మనిషికి సహాయం చేయడం, కనబడుతున్న సహోదరికి ఏం చేయాల? అదే గలతీ పత్రిక 6:10. అవునా? గలతీ పత్రిక 6:9-10 ఏమన్నాడు? ఈ కంటి కనబడిన సహోదరుడు మేలు చేయి, సంఘానికి మేలు చేయి, అన్నిలు కూడా మేలు చేయి. కాబట్టి క్రియలు లేని విశ్వాసం అంటే ఉపదేశకులకి చెప్తున్నాడు 3వ అధ్యాయంలో. ఏంటి బోధించే సంఘంలో బోధించే వాళ్ళు ఉంటారు కదా. 3వ అధ్యాయంలో నా సహోదరులారా ఉపదేశకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుకొని తెలుసుకుని మీరు వాళ్ళకి బోధలు కాకూడదు. మనం అనే మాట చేసుకున్నాడు కదా. అంటే ఈయన కూడా ఎవరన్నమాట? దేవుని వాక్యాన్ని అంటే సందేశాన్ని ఉపదేశిస్తున్న వాడే అనమాట. అర్థమైందా? నా సహోదరులారా ఉపదేశకులమైన మనము, అవునా? ఉపదేశకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీరు అనేకులు ఉపదేశకులు కాకుండండి. ఎందుకో తెలుసా? ఎందుకు? అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం. అనేక విషయాల్లో మనందరం తప్పిపోతాం. ఉపదేశించి మాట తప్పితే నిలకడ లేని వాళ్ళమే ఉంటాం. కాబట్టి ఎవడైనా మాట ఎందుకు తప్పని ఎడలా అటువంటి లోపం లేని వాడే తన సర్వ శరీరము స్వాధీనపరుచుకున్నందుకున్న శక్తి గలవాడు. అర్థమైందా? ఉపదేశించేవాడు మాట తప్పితే తన లోపం కలిగినటువంటి. కాబట్టి ఏం చేయాలన్నమాట? మాట ఎందుకు తప్పని ఎడలా అటువాడు లోపం లేనివాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. ఎలాగా నాలుగుతో తన మాట ఎందుకు తప్పుకోకుండా తన నాలుగుని ఎలా వాడాలో చెప్పుకొచ్చాడు అన్నమాట. గుర్రాలు మనకు లోబడుటకై
వాటి నోటికి కలిపి పెట్టి వాటి శరీరం అంతా తిప్పుతుంది కదా. ఉదాహరణ, వాడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలు కొట్టుకొని పోవబడినను. వాడ నడుపు అని ఉద్దేశం చెప్పిన మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత, పెద్ద వాడ కానీ చుక్కాని చేత నడిపించబడుతుంది. అలాగే నాలుగు కూడా చిన్నామయమైనను బహుగా తిప్పబడును. అంటే అతిశయపడుతుందంట. బహుగా అతిశయపడిన కింద పుట్టినోట్లో చూడండి, అది చిన్న అవయవమైన బహుగా అతిశయపడును. బహుగా అతిశయపడు. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడుగులు తగలబెట్టును. అవునా? నిప్పు ఎంత కావాలి? అడుగు అంత కావాలా? నిప్పు కొంచెమే కావాలి. అలాగే నాలుక నిప్పు లాంటిదండి. నాలుక అగ్ని, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడి పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి అగ్ని నాలుకయే. అగ్ని ఏంటంటే నాలుకయే. ఎందుకంటే అడవిని ఎలా తగలేస్తుందో అది ఏం చేస్తుంది అనమాట, గ్రామాల్లో అంటే ప్రజలు కూడా అలాగే తగలేస్తుంది నా మాట వల్ల. వ్యతిరేకమైన విధానాలు ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టింది, అది నరకం చేత చిచ్చు పెట్టబడింది. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధుగా జాలు అన్ని లోపరుచుకున్నాడు, అన్ని సాధు చేస్తున్నాడు. సాధు ఆయన కానీ ఏ నరుడు నాలుక సాధు చేయలేడు. అది మరణకరమైన విషముతో నిండింది. అది నిరర్గళమైన దుష్టత్వమే, చెడుతనమే. దీనితో తండ్రిని ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపింపు. ఒక్క నాటి నుండి ఆశీర్వచనము చేపవచనము బయలువెళ్ళును. నా సహోదరులు ఇలా ఉండకూడదు. నీటి బొగ్గులు ఒక జల నుండి తీయ నీరును చేదు నీరు ఊరినా, నా సహోదరులు అంజూరు చెట్టును ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజూరు పండ్లను కాయనా, అటువలనే ఉప్పు నీళ్ళు తీయ నీళ్ళను ఊరవు. కాబట్టి 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ఏం తెలియజేస్తున్నాడు అనమాట, ఉపదేశకుడైన వాడు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగుని స్వాధీనపరచుకోగలగాలి, నాలుగుని అదుపులో పెట్టుకుని ఉండగలగాలి అనమాట. ఉపదేశకులైన వాళ్ళు, అదే ప్రభునందున్న వాళ్ళు ఏం చేయాలన్నమాట, నాలుగుని ఏం చేసుకోవాలన్నమాట, అదుపు పెట్టుకున్నాడు. ఏది వస్తే అది మాట్లాడకూడదు. నోటికి దేవుడు ఏం చెప్పాడో అది మాట్లాడాలి. మాట అనేది మనం తప్పిపోకుండా ఉండడానికి చూసుకోవాలి. లేకపోతే ఉపదేశించే వాళ్ళు మనల్ని నీచాతి నీచంగా తోస్తూ ఉంటారు. చెప్తాడు ఆయన చేయడని, వాగ్దానం చేస్తాడు కానీ నెరవేర్చడని. ఈ విధానం అంతా కూడా మనల్ని ఏం చేస్తాయంటే లోపం కలగజేస్తాయి. మనలో ఏం కలగజేస్తాయి? లోపం కలగజేస్తాయి. కాబట్టి కొన్ని ఉదాహరణలతో చూసి ఎంత గొప్పవైనా సరే అవి ఒక చిన్నవాడి చేత ఎలాగైతే చక్కదిద్దబడుతున్నాయో అంటే లోపరుచుకోబడుతున్నాయో, నాలుగు కూడా ఒక గుర్రానికి కళ్ళెం ఎలాంటిదో నాలుక అలాంటిదే, అలాగే ఒక వాడకి సుక్కాలి ఎలాంటిదో అలాగే నాలుగు కూడా అలాంటిదే. అదైనా ఇలాగన ఒక నాలుక ఒక అగ్ని లాంటిది అని 3 వాడితో పోల్చాడు. గుర్రము యొక్క కళ్ళెము, వాడు నడిపించే చుక్కాని, అలాగే మొత్తం అడవిని తగలబెట్టే అగ్ని. ఇవన్నీ చిన్నయా కాదా? చిన్నయే, కానీ ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. అదుపులో లేకపోతే ఏం కలిగిస్తాయి? కాబట్టి చుక్కాన్ని సరిగ్గా వినియోగించకపోతే ఏమవుతుంది? వాడే బదలాసిపోతుంది. కళ్ళని సరిగ్గా ఉపయోగించకపోతే
గుర్రం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలాగే ఈ అగ్నిని సరిగా ఉపయోగించకపోతే మొత్తం అడివే తగలడిపోతుంది. అందువల్ల నాలుకని సాధు చేయండి, అదుపులో పెట్టుకోండి. ఉపదేశకులారా నాలుగుని ఏం చేయండి? అదుపులో పెట్టుకోండి. ఏది మాట్లాడితే మాట్లాడకండి, ఏది పడితే మాట్లాడకండి, అదుపులో పెట్టుకోండి. మాట విషయంలో తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడండి అని తెలియజేస్తూ, శపించడానికి వాడకండి. నాలుగుని ఏం చేయడానికి వాడకండి? శపించడానికి వాడకండి, స్తుతించడానికి వాడండి. అర్థమైందా అని మళ్ళీ ఒక 2 ఉదాహరణలు. ఉదాహరణలు ఏంటంటే, నీలో ఉదయం చేతి నీరు, సాయంత్రం మంచినీళ్ళు రావు, ఏదో ఒక నీరు వస్తుంది అంతే. అలాగే మన నాలుగు కూడా చెడు మాట్లాడుతూ మంచి మాట్లాడుతూ ఇలా ఉండకూడదు, ఏదో ఒకటి మాట్లాడాలి. అలాగే అంజరం చెట్టు ఒలివ పండైనా, ద్రాక్ష అంజరం పండైనా కాయవు కదా. ఏ చెట్టు ఆ పళ్ళనే ఫలిస్తారు. అలాగే ఉండాలని. ఉప్పు నీళ్ళు తీయ నీళ్ళు ఓరవు కదా, అలాగే ఉండాలని చెప్పుకోవచ్చు. నాలుగుని స్వాధీనపరచుకోండి. ఉపదేశకులారా నాలుగుని ఏం చేయండి? స్వాధీనపరచుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే మీరు ఏం చేస్తారంటే మొత్తం సంఘాన్ని నాశనం చేసేస్తారు. ఎలా పడితే అలా మాట్లాడితే ఏం చేస్తారు మీరు? ఎందుకు అని అంటే, అవును అడవిని తగలు పెట్టేస్తుంది కదా నిప్పు. ఏం తగలు పెట్టేస్తుంది? నిప్పు అడవి. ఇంకా నిప్పుని సద్వినియోగం చేసుకుంటే ప్రధాన ఉపయోగమో కాదా? కానీ తగలబెట్టేయడం వల్ల ఏముంది? నాశనం అయిపోవడం తప్ప. చుక్కాన్ని చేత నడిపించబడి వాడ బద్దలేసిపోద్ది కదా. కాబట్టి దేవుడి పిల్లలు గమనించండి. ఉపదేశకులైన మనము మన నాలుగుని స్వాధీనపరచుకొని ఎలా పడితే అలా మాట్లాడకుండా, చెప్పించకుండా, దేవుని వచనాలే మాట్లాడుతూ, అర్థమైంది మనం ఏం చెప్తున్నామో దాన్ని మనం తప్పుపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. తప్పుపోకుండా ఉండగలిగితేనే మన శరీరాన్ని అంతటినీ ఏం చేసుకున్నట్టు అన్నమాట? స్వాధీనపరచు. మాట ఏదో తప్పితే మనం శరీరంలో అదుపులో పెట్టుకోలేము. కాబట్టి నాలుక చిన్నదే, గర్వం ఎక్కువ అంట. నాలుకేంటి? గర్వం ఎక్కువ. ఎలా పడితే అలా మాట్లాడకుండా, ఎలా పడితే అలా వాగ్దానాలు చేయకుండా, మాట ఎంత తప్పని వారుగా ఉండాలని మా ఉపదేశం వారికి హెచ్చరిక జరిగింది అన్నమాట. 11 నుంచి, మీలో జ్ఞాన వివేకంలో గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే, తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలు కనపరచవాడు. కాబట్టి జ్ఞాన వివేకములు గలవాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే. జ్ఞానంతో కూడిన సాత్వికం తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలు కనపరచాలి. అది అంటే దేవుని జ్ఞానం ఉందన్నవాడు దాని యోగ్య ప్రవర్తన కనపరచాలా వద్దా? బోధించేది ఒకటి, ప్రవర్తన ఒకటి అయితే కనపడుతుందా? కాబట్టి దేవుని జ్ఞానాన్ని కలిగినట్టు వాడు సాత్వికంతో ఏం చేయాలన్నమాట? క్రియలను కనపరచాలి అంతే. తన ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచాలి. ప్రవర్తన రూపంలో అనగా ప్రవర్తించే రూపంలో క్రియలు కనపరచాలి. అయితే మీ హృదయంలో సహింపనాలని కానీ మత్సరము, ఇంకా ఆన్ చేసే అంత అసూయ, వివాదం, గొడవలు పెట్టుకుని ఉంచుకున్న వారైతే అసహ్యపడద్దు. ఎదురువానికి ఆన్ చేసేంత అసూయను, గొడవలను ఉంచుకున్న వారైతే అసహ్యపడద్దు. సత్యానికి విరోధంగా అబద్ధం ఆడద్దు. సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడద్దు. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాక
అబద్ధమనే జీవితము, సత్యాన్ని ఎదిరించేది ఏదంటే పైన వచ్చింది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యాల జ్ఞానం అంటదే ఉంది. భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిది అనమాట? దయ్యముల జ్ఞానం. ఎలాగా మత్సరం, వివాదం ఎక్కడ ఉన్నా అక్కడ అల్లరి, ప్రతి నీచకార్యం ఉంటాయి. అవునా? అంటే చంపే అసూయ, గొడవలు పెట్టే స్వభావం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచకార్యం ఉంటుంది. గొడవ పెట్టే స్వభావం కూడా అల్లరి చేస్తారా చేయడా? కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం అసూయ కలిగిస్తుంది, చంపేంత అసూయ కలిగి ఉంటాడు, గొడవలు రేపుతుంది, అల్లరిని పుట్టిస్తుంది, నీచ కార్యాలని జరిగిస్తూ ఉంటుంది లోక జ్ఞానం. అంటే దయ్యాల నుంచి వచ్చే అంటే ఈ మనుషు యొక్క భూ సంబంధమైన జ్ఞానం అన్నమాట. మనుషులు ఆలోచన నుంచి వచ్చిన జ్ఞానం, అనుజనులు ఉన్న జ్ఞానం అల్లరిని నీచకార్యాలను పుట్టేస్తుంది అనమాట. 17 అయితే పైన వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది. అంటే పరలోకం నుంచి వచ్చిన దేవుని జ్ఞానం ఏమైంది అనమాట? మొట్టమొదట పవిత్రమైనది. రెండవది సమాధానకరమైనది. అదైంది సమాధానాన్ని కలిగించేది అనమాట. దేవుని వాక్యం ఏం చేస్తుంది? సమాధానాన్ని కలిగిస్తుంది దేవుని జ్ఞానం. మూడవది మృదువైంది. అది ఎవరు ఎలా మాట్లాడినా మృదువుగా సమాధానం చెప్తుంది అనమాట. సులభంగా లోబడినది. అంటే దేవుని జ్ఞానము కలిగినట్టు వాడు లోబడే విషయంలో తగ్గించుకుని ఉంటాడు. లోబడే విషయంలో లోబడతాడు, అంతే, తిరగబడ్డాడు. కనికరం ఉంటుంది దేవుని జ్ఞానంలో. ఏముంది? కనికరం. పైన వచ్చే జ్ఞానం వల్ల ఏమొస్తుంది? దేవుని జ్ఞానం ఉందనుకోండి మనకు జాలి వస్తుంది, మంచి ఫలాలతో నిండుకుంటుంది. పక్షపాతమైన వేషధారైనా లేదే ఉంటుంది. పక్షపాతం ఉండదు. దేవుడు పక్షపాత కాలం నిజంగా గ్రహించాలన్నారు కదా పేతురు గారు. అవునా? పక్షపాతం ఉండదు. దేవుడు జ్ఞానం ఎరిగినట్టు వాడు పక్షపాత అయి ఉండడు. వేషధారణ లేదే ఉంటాడు. అదే పైకి భక్తి కలిగిన వాళ్ళుగా, భక్తి ఉంటూ భక్తి లేని వాళ్ళుగా ఉండేది కాదనమాట. వేషధారణ శాస్త్రీయ పరిశైలిలాగా ఉండడు. పైకి భక్తి కలిగి ఉండి లోపలంతా కూడా అజితేంద్రులతో నిండి ఉంటారు అనమాట. కాబట్టి వేషధారణ ఉండదు. దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తే వేషధారణ ఉండదు, పక్షపాతం ఉండదు. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు ఎత్తబడిన. కాబట్టి ఉపదేశకులైనటువంటి వాళ్ళు తన నాలుగును అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి, నాలుగును అదుపులో పెట్టుకుంటే తన సర్వ శరీరం అంతా కూడా అదుపులో ఉంటుందని తెలియపరిచాడు. 13 నుంచి 18 వరకు ఏం చెప్పాడంటే భూ సంబంధమైన జ్ఞానం వల్ల వచ్చే నష్టాలు, దేవుని జ్ఞానం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడాడు. దేవుని జ్ఞానం వల్ల వచ్చే ప్రయోజనాలు, భూ సంబంధమైన జ్ఞానం వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకున్నాం. కదా దానివల్ల వచ్చే అపవిత్రమైన జీవితాల గురించి మాట్లాడుకున్నాం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. కాబట్టి మన వ్యక్తిగతమైన జీవితంలో ఎందుకు పోరాటాలు వస్తున్నాయి? ఏటి పోరాటాలు ఎందుకు వస్తున్నాయి అంటే భోగాలు అనుభవించాలనే ఆలోచన బట్టి కదా పోరాటాలు వస్తున్నాయి. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. సంఘంలో వ్యక్తులు మీరు ఆశిస్తున్నారు కానీ దొరకలేదు. నరాతి చేయదు, మచ్చలు పట్టుడు కానీ సంపాదించుకోలేదు. పోట్లాడు కానీ యుద్ధం చేయదు కానీ దేవుడు నడమందున మీకు ఏమీ అంటే ఏదో రకంగా సంపాదించుకోవాలని పోరాటాలు చేస్తారు తప్ప దేవుని అడగడం ద్వారా సంపాదించుకోకుండా వేరే చెడ్డ క్రియలు చేయడం ద్వారా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ సంపాదించుకోలేకపోతున్నారు. అయితే
మీకేం దొరుకును, మీకేమి దొరకదు. 3, మీరు అడిగినను మీ భోగా నిమిత్తమే వినియోగించడానికి దుర్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకలేదు. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అనమాట, దేవుని ఏం అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు అనమాట, దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి దొరకలేదంట. కాబట్టి ఏం అడగాలి, దేవుని ఏం అడగాలంటే అవసరాలు అడగాలి. అంతేగాని మనలో పోరాడుతున్న భోగేచ్ఛలను నిమిత్తం అడగకూడదు. ఆ భోగేచ్ఛల కోసం అన్యాయమైన పనులు, అక్రమమైన పనులు చేయకూడదు. చేసినా మనం స్వాధీనపరచుకోలేము అంటున్నాడు. స్వాధీనము చేసుకోలేము. దేవుని అడిగితేనే మనకు దొరుకుతాయి. ఏదైనా అవసరాలు దేవుని అడగాలి తప్ప మనం వేరే విధానంలో అక్రమం వెళ్తే అది దొరకవని చెప్పేసి చెప్తున్నాడు. 4వ వ్యభిచారులారా అంటే ఏంటి, ఈ లోకము స్నేహము దేవునితో వైరమని మీరు. ఇప్పుడు దేవునితో సహవాసం చేసేవాడు లోకంతో కూడా చేస్తారంటే అర్థం ఏంటి, వ్యభిచారం అన్నమాట. దేవునితో స్నేహం చేసేవాడు లోకంతో కూడా చేస్తాడంటే దేవునితో సహవాసం చేసేవాడు మరొకరిని ఆశిస్తున్నాడంటే, లోక సంబంధమైన మరొకరిని కూడా లోబడుతున్నాడంటే వ్యభిచారులారా అన్నాడు. వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు. కాబట్టి ఎవరి లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవుని చేతిలో. లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి, అది మొదటి అనుమతులు చెప్పుకొచ్చాడు కదా. లోకంలో అంటే జీవకుటమ్మం, నేత్రాశ, శరీరాశ ఇలాంటి జీవితాలు కలిగినటువంటి వాళ్ళతో సహవాసం చేసేవాడు దేవునికి శత్రువు అయిపోతాడు. శరీర సంబంధమైన బ్రతుకు మీద, శరీర సంబంధం బ్రతుకులు ఏదో సంపాదించాలని ప్రయత్నాలు జరిగించేవాడు ఏమైపోతాడు, దేవునికి శత్రువు అయిపోతాడు. ఈ లోక స్నేహం చేయకూడను వాడు దేవుని శత్రువు అవుతాడు. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉండాలో చెప్పాడు, దేవునితోనూ ప్రభుతోనూ సహవాసం ఉండాలని మనకు మొదటి అనుభవంలో చెప్పాడు. సహవాసం, లోకంతో సహవాసం చేయకూడదు. లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తే దేవునికి శత్రువు అయిపోతుంది. కలిసి పనిలోకి వెళ్ళడం వరకే తప్ప సహవాసం చేయకూడదు. వారి లేక మనం ప్రవర్తించకూడదు. అది అవిశ్వాసంతో విజోడిగా ఉండకూడదు అని చెప్పాడు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్తరపడినందుగా, ఎవరు పరిశుద్ధాత్ముడు నివసింపజేసిన దేవుడు పరిశుద్ధాత్మ నివసింపజేశాడు కదా. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్తరపడినందుకు అపేక్షించినా అను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్తుంది. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? అహంకారాన్ని ఎదిరిస్తాడంట. దీనులకు ఏం చేస్తాడంట? కృప అనుగ్రహిస్తాడంట. అందువల్ల లోక సంబంధమైన సహవాసం ప్రమాదం. కాబట్టి దేవునికి లోబడి, కాబట్టి ఏమైనాండి దేవునికి లోబడి. అపవాదిని ఎదిరించాడు, సాతాన్ని ఎదిరించాడు, అప్పుడు మేము వాడు మీ ఎదురు నుండి పారిపోతాం. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించాడు, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాం. దేవుడికి లోబడితే ఆటోమేటిక్గా అపవాది ఏమైపోతాడు? పారిపోతాడు. లోకంతో సహవాసం చేస్తే అపవాది మనతోనే ఉంటాడు. ఒకటి లోక సహవాసం ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, విమర్శకులారా ఆయన మనస్తత్వాలు కలిగిన వారా మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. వ్యాధులు పడండి, దుఃఖపడండి, ఏడుపడండి, మీ నవ్వు దుఃఖానికి మీ ఆనందం చెట్టుకు మార్చుకోండి. ప్రభు దృష్టి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు.
కాబట్టి 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు 10 వచనాలు ఏం మాట్లాడారంటే, వ్యక్తిగతమైన జీవితంలో పోరాటాలు అనేవి దురుద్దేశం, సుఖభోగాలు అనుభవించాలనే ఆలోచనతోనే మనము మన అవయవాల్లో గొడవలు వస్తున్నాయి మన జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. లోకంతో సహవాసం చేయకుండా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించగలిగినప్పుడే మనము దేవుడు హెచ్చిస్తాడనే సంగతిని జ్ఞాపకం చేశాడు. సహోదరులారా, ఒకరినొకరు విరోధంగా ఒకరు మాట్లాడకండి. సహోదరులు ఏం చేయకూడదు, ఒకరికొకరు విరోధంగా. అది మాట్లాడుకోకపోతే మన జీవితం వెళ్దాం. అంతేనా? వేరే సహోదరుడి కోసం మాట్లాడకపోతే మనం బ్రతకాలి. లోకం వాళ్ళకేమో వాళ్ళ గురించి మాట్లాడకపోతే బ్రతకాలి. మనకేమో మన సహోదరులు ఎవరెవరి కోసం మాట్లాడుకోవాలా, తిట్టుకోవాలి. మన సహోదరులు కలిస్తే ఏం చేయాలి? సహోదరులు కలిస్తే ఏం చేయాలి? ఎలాంటి మంచి పనులు చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించాలి. అవునా కదా? విరోధంగా మాట్లాడద్దు అన్నాడు. సహోదరులకు ఏం చేయద్దు, మనం విరోధంగా మాట్లాడదు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరుని తీర్చివాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రాన్ని తీర్చిస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రాన్ని తీర్చిచ్చిన ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు కాక న్యాయం విధించేవాడు అయితే, అంటే దేవుడు అయిపోతున్నావు. నువ్వు ఒక ఆయన తీర్చుతున్నావు అంటే ఏమైపోతున్నావు? దేవుడిగా చేసుకుంటున్నావు. నువ్వు ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు. దేవుడు ఒక్కడే కదా ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు. ఆయనే రక్షించడానికి నష్టం చేయడం శక్తిమంతుడు అయినాడు. పరువును తీర్చినకు విరోధంగా మాట్లాడకూడదు. మీరు అర్థమైందా? సహోదరునికి ఏం చేయకూడదు? విరోధంగా మాట్లాడకూడదు. విరోధంగా మాట్లాడుతున్నవాడు ధర్మశాస్త్రం దేవుడి కదా మాట్లాడి తీర్పు ఇచ్చేవాడు అనమాట. మరి అదేంటండి, సహోదరులకి మనం సంఘంలో తీర్పు తెచ్చారు కదా, తీర్పు తెచ్చే ఒకరు కూడా లేడా అన్నాడు కదా. అదేంటది? 19వ అధ్యాయంలో మీలో తీర్పు తెచ్చగలిగిన సమర్థుడు ఎవరు లేరా అడుగుతారు కదా. అదేది? సహోదరులు ఇద్దరి మధ్యన ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు, లేకపోతే సహోదరుల మధ్యన ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? లోకంలో కాకుండా ఏం చేయాలి? సంఘంలోనే వాటిని సరిదిద్దుకోవాలి. పోలీస్ స్టేషన్కి లోకానికి వెళ్ళకూడదు. అదైనా అర్థం. స్థలం గొడవలు అంటారా? సహోదరులు అయితే వింటారు, మనకు తెలియదు. అది మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, అది వేరే సంగతి. సరే ఇది పరిస్థితి ఇదిగోనని వాళ్ళ పట్టా చూపెడతాం, వాళ్ళకి అన్ని తెలుసుకుంటే అవన్నీ వెళ్తాం, అది వేరు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి? ఆ 19వ అధ్యాయంలో సహోదరుల మధ్యన ఎవరికైనా సొత్తులను అంటే ఎవరిని ఇచ్చి ఇవ్వలేదన్నా, లేకపోతే ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సహోదరులు కూర్చోబెట్టి మాట్లాడాలన్నమాట. వారు తీర్పు తెచ్చారు. అవునా కాదు? కానీ విరోధంగా తీర్పు తెచ్చొద్దన్న. ఇక్కడ మాట్లాడింది ఏంటి? సహోదరునికి విరోధంగా మాట్లాడద్దు. ఎందుకంటే విరోధంగా తీర్చగలిగే సామర్థ్యం నీకు కాదు. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే నియమించాడో ఆ ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చేస్తే ధర్మశాస్త్రం అంటే ఆ ధర్మశాస్త్రం కాదు. ఏది? ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం కాదు. దేవుడు ధర్మాన్ని విధించి దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. అదే అండి. అంతే తప్ప సహోదరునికి విరోధంగా నువ్వేం చేయలేదు. తీర్పు పరుని తీర్పు తీర్చుకునేవెవడు? ఇది వ్యక్తిగతమైన విషయం అన్నాడు. ఇదేంటి? వ్యక్తిగతమైన విషయానికి సంబంధించింది. మరి ఎవరైనా తప్పు చేశారంటే 11వ అధ్యాయంలో వాడు తప్పు చేశాడంటే వాడు వెలివేయనన్నాడా?
మరి తీర్పు తీర్చడమా కాదా? కానీ విరోధంగా తీర్పు తీర్చడం అనేది చేయకూడదు అన్నమాట. విరోధంగా తీర్పు తీర్చే అధికారం లేదు మనకి. విరోధంగా మాట్లాడి తన సహోదరుని తీర్పు తీర్చకూడదంట. అర్థమైందా మీకు సందర్భం? దాన్ని దీన్ని కలిపేస్తారు అంతేనా? ఒక ఆయన తీర్పు తీర్చొచ్చాడు, నువ్వెవడో తీర్పు తీర్చడం అన్నాడు ఇక్కడ అంటాడు. వాళ్ళు ఇయే కదా సందర్భాలు తెలియదు. నేనైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి మళ్ళీ వేరే సంగతి మాట అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదన రెండని చెప్పుకుని వాళ్ళారా రెస్టారెంట్ వాళ్ళు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కదా. చెప్పండి, రేపేమి సంబంధించి మీకు తెలియదు, మీ జీవం వేయబడదు. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి అది మనం చచ్చిపోయినప్పుడు జ్ఞాపకం అవుతాయి. ఎవరైనా చచ్చిపోయినప్పుడు మాత్రమే మనం ఏముందండి మన పథకాలు మాత్రం మన మనసులో పథకాలు చావు దగ్గర బయటకు వచ్చేసిన తర్వాత మన మనసులో ఉన్న పథకాలు ఎలా ఉంటాయి? మొత్తం వద్దాపి ఇంకా దాటేసి ఉంటాయి. ఐసేయాలి అవి చేసేటప్పుడు ఏం చేయాలంటే దేవుని చిత్తమైతే అనే మాట వాడాలంట. ఏం వాడాలంట? దేవుని చిత్తమైతే ఇది చేతను అది చేతను, అదే ప్రభు చిత్తమైతే ఇది చేతను అది చేతను అని చెప్పుకోవాలంట. అందుకని వెళ్ళి విదేశాలకు వెళ్ళి శుభ్రం సంపాదించి మళ్ళీ వచ్చి ఇల్లు కట్టి శుభ్రం బతుకుతాను అని అనకూడదు ఈ మధ్యలో. లేకపోతే అందుకే నువ్వు భవిష్యత్తునంతా నిర్ణయించి ఇలా జరుగుతుంది అని నువ్వు అంటే నువ్వు ఆవిరి వంటి వాడు అన్నాడు అన్నమాట. అంటే ఎవరు కూడా క్రైస్తవులైనటువంటి వాళ్ళు సైతము భవిష్యత్తును నిర్ణయించి ఇలా చేస్తా నేనని చెప్పేసి స్థిరంగా మాట్లాడేవాడే ఉండకూడదు అన్నమాట. ఎందుకు అని అంటే రేపు ఏం సంభవించదో జీవితం ఆగుదలేదు కదా, అవునా కదా? మన ఎదురు కళ్ళెదురున్న కనబడి మాయమైపోయి అంటే కనపడిన వాళ్ళు ఎంతో మంది. కాబట్టి అందరూ ఒకసారి అవ్వట్లేదు కాబట్టి ఒకరినొకరు బలపరుచుకుంటాం, అవునా కాదా? ఒకరినొకరు ఏం చేసుకుంటున్నాం? బలపరుచుకుంటాం. కాబట్టి ఆవిరి లాంటి ఈ జీవితానికి లోక సంబంధమైన లోకంలో ఎంతెంతో సంపాదించేస్తున్నారు. లోకం మనుషులు ఉన్నారంటే ఇక ఎంత సంపాదించినా వాడు తృప్తి ఉండదు, అవునా కాదా? దానం అంటేనే పోతున్నారు. ఒక్కసారి ఆలోచించి నేను మరణిస్తే ఏమైపోతుంది? మీకు అర్థమైనా? నేను అప్పుడప్పుడు అంటాను అనమాట, ఒకవేళ నేను మరణిస్తే ఆవిడేమంటది, నువ్వు మా చచ్చిపోతే అప్పుడని ఎవరు కడతానంటది ఆవిడ. చచ్చిపోయిన తర్వాత కూడా జరుగుతాయి. మీకు ఎలిషా దగ్గర భక్తిపడు ఉన్నాడు, అవునా కాదా? ఎలిషా దగ్గర భక్తిపడు ఉన్నాడా లేడా? 2వ రాజుగ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా కదా, 4 భక్తిపడు చనిపోయాడు. తనకున్న ఏదో పరిస్థితిని పెట్టి చనిపోయిన తర్వాత తన బాకీలన్నీ ఎవరు తెచ్చారు? దేవుడే కదా. నేను అవునా కాదా? మేము అట్లాడలేదు. మీరు చదవలేదా? మీరు రాజుల గ్రంథం 2వ గ్రంథంలో నూనె కొండలు తెమ్మన్నాడు కదండి ఆయన. నూనె కొండలు తెమ్మన్నాడా? ఏంటయ్యా అంటే మా భక్తిపరుడే కానీ చనిపోయాడండి, అప్పులు చేసి చనిపోయాడు. మరి ఏం చేద్దాం అంటే పిల్లలు బాకీలు వచ్చి పిల్లలు ఇస్తున్నారని అన్నా. ఏం చేద్దామంటే దాన్ని నూనె కొండలు తెమ్మని చెప్పేశారు, అవునా? నూనె కొండలు తెమ్మని చెప్పేసి మొత్తం ఏంటి క్షమించి బయట నుంచి కొండలో తెమ్మని చెప్పారు. తెచ్చారు మొత్తం అంతా నూనె. ఆ ముగ్గురు బతికి అప్పులు కట్టుకోండి, మిగతాదే భక్తిపరుడు కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడా? మరే ఎందుకు అంత భయము? ఈ వాకింగ్ తెలియకే కదా. నేను ఎప్పుడైతే నాకు కౌంటరీ హెక్కలేదు. ఒకవేళ చనిపోతే అంటే మధ్యలో సావడు కదా, నువ్వే చెప్పావు కదా. సరే అమ్మా, మామూలుగా డబ్బుతో సావడు, ఏజెన్సీలో ఎవరో కాల్చి పడేసాడు, అప్పుడు ఏం గతి అని అంటారు. స్వార్థ పనులు ఎందుకై ఇక్కడ స్వార్థ చేద్దామని చెప్పేసి అభ్యర్థులు అనుకో, అప్పుడు ఏంటంటే అప్పుడు తీసుకోవాలి. అప్పుడు మన అర్థసాక్షి అవుతాం కదా. నేను అవునా కదా?
ఆ స్వార్థపరంలో ఎవరు చంపేశారు ఎక్కడో. ఇప్పుడు ఎంతో మంది అమెరికా వాళ్ళు వస్తే మరి ఆయా ప్రాంతాల్లోనూ తర్వాత ఈ వర్షాలలో అట్లో కూడా సేవకుల్ని ఎంతో మంది పాలు ఉండగానే పెట్రోల్ వేసి తగలబెట్టారా లేదా? మరి అలాగా ఒక సువార్తకుని దేవుని పనులని ఒకవేళ ఎక్కడైనా చంపేస్తే అదే అనమాట. అదే విషయం మాట్లాడితే రాంగ్ అర్థాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏనంటే రైట్, అవును, అధిక దుర్మార్గ పనులు చేసి నీ కాలాన్ని నువ్వేలా ముందుపోతావు. ఎవరికైతే దుర్మార్గుడికి అయినటువంటి వాడికి అకాల మరణం, భక్తిపరుడు అయినటువంటి వాడు కూడా అకాల మరణం ఉందంటే అది ఏంటంటే అది ఒక ప్రత్యేకమైన ఒక ఆయన దృష్టిలో ఒక అతిసాక్షి అవడం. ఆ దుర్మార్గుడు మరణాన్ని భక్తిపరుడు మరణానికి సమానం చేయకూడదు అన్నమాట. స్వార్థ పనులు చనిపోయినటువంటి వాడికి లోకంలో ఇష్టం వచ్చినట్టు బతికి చచ్చిపోయినటువంటి వాడికి తేడా లేదా? కాబట్టి అలాగే దైవ సంబంధ కార్యక్రమాలు మనం ఏంటంటే ఆవిరి వంటి వాళ్ళు జీవితం మనం కనబడమని. నాతో ఆయన స్వార్థికుడు ఉండేవారు, 55 అనుకుంటాయి. మనకి అవుట్లైన్ తయారు చేశారు. జాగ్రత్త చూసుకున్నాం, లోపలికి అందించుకోవాలి. వేరే అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి బాబు నాయన ఏదైనా ఉంటే బయట చూసుకోండి, మా ఇంట్లో మాట్లాడండి అని చెప్పేసి అనమాట. ఆయన ఏం చేశాడంటే తిరుపతి వెళ్ళి ఏదో వివాహానికి వెళ్ళాడండి. అంటే కరోనా అంటుకుంటే మామూలు ట్యాబ్లెట్ తీసుకున్నాడు. అంతే ఇక ఆవేశం ఎక్కువైతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక 2-3 రోజులు చనిపోయారు. మాతో కలిసి ఇంకా నేను ఎక్సర్టీస్ బైబిల్లో అనేకమైన తర్జుమా చేద్దామని ఇంకా 50 అంటే 65 అనుకుంటా, క్షమించాను, 65 సంవత్సరాలు. 65 అంటే ఒక 5 సంవత్సరాల్లో అనేక సంగతులు చేయొచ్చు అని చెప్పేసి మేము ఆ ప్లాన్ మాయి ఆయనకి శుభ్రంగా ఒక సహోదరుడిగా చూసుకుంటున్నాం. ఇంకా అనేక మెటీరియల్ తర్జుమా చేయించి సహోదరుడికి అందించాలి పుస్తకాల ద్వారా. మన తర్వాత బైబిల్ తప్పు మాట్లాడకూడదు అని చెప్పేసి మేము ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రయత్నంలో కనపడి మాయమే ఆవిరి వంటిది. నేను అనుకోండి అది చాలా ఉన్నాయి కదా తర్జుమాలు అంటే చూద్దాం, దేవుని చిత్తం అయితే మనం ఆయన ఉంచితే చేద్దాం అని కూడా. ఇదే నేను 65 ఉంచితే చేద్దాం అంటాడంటే నేను అనుకున్నాను. అప్పుడు నాకు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఎదిగిన తర్వాత అర్థమైంది, మనం ప్రభు చిత్తం అయితే అనే మాట వాడాలి. ఏం వాడాలి? అదే దేవుని చిత్తం అయితే అనే మాట కూడా. దేవుని చిత్తం అయితే ఈ పని ఆ పని చేస్తాం. నిర్ణయించడానికి మనకు హక్కు లేదు. రేపు ఇది చేస్తామని నిర్ణయించడానికి మనకి ఏం లేదంటే అంటే మన జీవితము ఏ పాటిది అన్నాడు. ఏమన్నాడు? రేపేం సంభవించడం మీకు తెలియదు అన్న. ఏం తెలియదు, ఊరికి ఈ రోజు అతిశయపడుతున్నాం. రేపేం సంభవించడం మీకు తెలియదు అన్న. మీ జయం రేపాడదు, కొంతసేపు కనబడి అంతలో మన వైపే. అది మన జీవితాల్లో ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద ప్లాన్లు, పెద్ద అవి ఇవి చేస్తూ ఉంటే మనం ఆవిరి వంటి వారు అనే సంగతి క్రైస్తవులు అందరం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరో మరణించినప్పుడు మనము వాళ్ళని చూసి మనం కూడా ఎలాగా అనే ఆ పద్ధతులు కాకుండా ప్రతిరోజు మన జీవితంలో రేపు ఏమి సంభవించో మనకు తెలియదు కాబట్టి అని చెప్పేసి మన జీవితాల్లో ఉపయోగించుకోవాలి. ఆవిరి వంటి వారు మనం అద్భుతంగా ఈ రోజు మనం ఎలా బ్రతుకు, దేవుడు చెప్ప ప్రకారంగా మన సందేశం వినపడుతున్నందుకు బ్రతుకుతున్నామో లేదు. అంతేగాని భవిష్యత్తులో అది చేద్దాం ఇది చేద్దాం అని ప్లాన్లు వేసేసుకుని ఉంటే మనం ఆవిరి వంటి వాళ్ళని చెప్పినప్పుడు మనం ఏమేమి ప్లాన్లు వేసుకోవడం. దేవుని చిత్తమైతే ఆ పని చేయాలి, ప్రభు చిత్తమైతే ఆ పని చేయాలి. ఇప్పుడైతే మీరు డంబములు ఏం అతిశయపడుతున్నారు? ఈ అతిశయమంతా ఏంటి? డంబం. విదేశాలు వెళ్తాను, నేను ఇల్లు కట్టేస్తాను, కారు కొనేస్తాను, ఇదంతా ఏంటది? డంబం. అవునా కదా? ఉద్యోగం సంపాదించేస్తాను, అవునా? లోన్ మీద ఇల్లు కట్టేస్తాను, ఆ తీరినన్ని కారు కొనేస్తాను, అంతేనా? అదేమంటారు దాన్ని?
కష్టపడి చదివాను దేవుని దయ వల్ల. ప్రభు చిత్తమైతే ఏదైనా ఉద్యోగం వస్తే బ్రతుకుదాం అని మంచి పని చేయాలి. అలాంటి మనస్తత్వం మనకి ఎప్పుడైతే వచ్చిందో మన బ్రతుకు సరిగ్గా బతుకుతున్నాం. డంబాలు అయితే ఏం చేయదు, ఆశ్రయించవచ్చు. ఈ డంబాలు అయితే అతిశయపడతారన్నాడు, ఆ అతిశయం అంత చెడ్డదే. అదే భవిష్యత్తు మనకు కానప్పుడు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా చేస్తాం, వ్యాపారం చేసుకుంటాం, అభివృద్ధి అయిపోతాం, ఇలాంటివన్నీ కూడా ఏంటనమాట చెడ్డది. అలాంటి అతిశయం చెడ్డది. కానీ ప్రభు చిత్తమైతే పని చేసుకుని బ్రతకాలనుకుంటున్నాను అనేది చెడ్డది కాదు. దంభం ఎంత అతిశయించడం అనేది మాత్రం. కాబట్టి మేలైనది చేయనరిగి అలాగూ చేయని వారికి పాపం. కాబట్టి కంటిన్యూషన్ అన్నమాట. కాబట్టి దంభాలైంది అతిశయపడిపోకుండా కాబట్టి ఏం చేయాలి, మేలైంది చేయాలని ఎరిగి అలా చేయాలి. మేలైంది అంటే ఏంటి? మేలైంది చేయలేనికి అలా చేయడం అని పాపం కలగడం అంటే ఏంటి? మేలైంది చేయలేనటం దేవుని చిత్తమైతే ఈ పని చేసి ఇలా బ్రతికి ఇలాగా మంచి పనులు చేసి ఉందాం అనేది అనమాట. అది మేలైన చేయనెరిగి అలాగ చేయకపోతే పాపం కలుగుతుంది. మేలైన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. అంతేగాని డంబాలు అతిశయించడం వల్ల మన జీవితంలో ప్రయోజనం ఏమి అలా ఉంటుంది. అందుకని ఎంతో మంది మనుషులు డంబాలలో కొట్టుకు తెచ్చిపోతున్నారు. అందుకే నేను ఏం చేస్తానంటే నాకున్న చిన్న జీవితంలో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏదో విధంగా ఎక్కడో చోట నాలుగు మాటలు మాట్లాడడానికి, మన వ్యక్తిగత జీవితం సరి చేసుకోవడానికి, అలాగే కొద్ది మందికైనా ఈ వాస్తవాలు తెలియపరిచి మంచి పనులు చేసేలాగా ప్రోత్సహించడానికి ఈ తపన కలిగి ఉంటాను అన్నమాట. అందుకే దేవుని చిత్తమైతే మళ్ళీ ఎవ్రీ గ్రీక్ భాషల్లో బైబిల్ నేర్పించాలని ఆలోచన ఉంది. అది దేవుని చిత్తమైతే ఆ సమయంలో అలా మన జీవితం అలా ఆలోచించుకుంటే బాగోలేదు తప్ప ఏది ఏమైనా నేను ఇది చేస్తానని చెప్పేసి డంబాలైంది అతిశయపడితే మాత్రం మన జీవితం ఏమంటే ఆగుదు. అలా మూత తీసినాక ఏమవుతుంది, కనపడి వెంటనే కనపడదు. అలాంటి జీవితంలో మనము ఇంకా వయసును బట్టో దాన్ని బట్టో దేని బట్టో ఆలోచించకూడదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల 4వ అధ్యాయంలో ఏం చెప్పారనమాట, దురాశలను బట్టి దురాశలతో సుఖభోగాల కోసం దేవుణ్ణి అడగండి. సుఖభోగాల కోసం దేవుణ్ణి అడగండి. సుఖభోగాల నిమిత్తం అడగండి. లోకంతో స్నేహం చేయకండి. లోకంతో స్నేహం చేయద్దు. సహోదరులకు విరోధంగా మాట్లాడకండి. భవిష్యత్తును నిర్ణయించి డంబాలు అయితే అతిశయపడకండి అని తెలియవచ్చు. లోకమంతా ఈ పరిస్థితుల్లో ఉంటుంది. అర్థమైందా? నేను చెప్పాలంటే రేపు ఈ 5వ అధ్యాయాన్ని 1 పేతురు పత్రిక స్టడీ చేద్దాం. 1 పేతురు పత్రిక చదువుకురండి. ఎంతవరకు ఓపికగా మీ అందరికి వందనాలు.